ఆడియన్స్. సో కమింగ్ టు తెలుసు కదా, సో ఎలా ఉండబోతుంది అండ్ స్పెషల్గా సిద్ధు జొన్నలగడ్డతో పేరపై వస్తున్నారు. సిద్ధు అది ఫస్ట్ జొన్నలగడ్డ చెప్పాలి, ఇది కృష్ణ అండ్ లీలా కాదు. Okay. చాలా మంది రాశారు, కామెంట్స్ లో పెట్టారు దట్ అది ఇజ్ ఇట్ కృష్ణ అండ్ లీలా పార్ట్ 2 అని. కానీ Okay. కాదు, ఇది అస్సలు కాదు. ఇది జస్ట్ వేరే లవ్ స్టోరీ ఇది. అండ్ మీరు చాలా ట్రయాంగులర్ లవ్ స్టోరీస్ చూసుంటారు, కానీ ఈ స్టోరీలో ఒక కొత్త పాయింట్ ఉంది. అది చెప్పలేం, కానీ ఇది మాత్రమే చెప్పగలుగుతాను దట్ ఇది చాలా డిఫరెంట్ స్టోరీ అండి. ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంది అండ్ చాలామంది అమ్మాయిలు రిలేట్ అవుతారు అండ్ చాలామంది ట్రిగర్ కూడా అవుతారు. అండ్ సినిమా చూసిన తర్వాత చాలామంది లవ్ గురించి లేదా రిలేషన్షిప్స్ గురించి లేదా పెళ్ళి గురించి మాట్లాడుకుంటారు. అంటే అసలు మీనింగ్ ఏంటి, బౌండరీస్ ఏంటి రిలేషన్షిప్లో, అది మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు లవ్కి డెఫినేషన్ కూడా చాలా మారింది. సో ఇప్పుడు నాకు కూడా తెలియదు, మీరు అడిగితే నాకు కూడా అసలు లవ్ ఏంటని నేను కూడా ఆలోచిస్తాను, యూనో. సో అందుకే ఈ ఫిల్మ్ చాలా ఇంపార్టెంట్ ఐ ఫీల్. సో డెఫినెట్లీ నేను హోప్ చేస్తాను దట్ పీపుల్ విల్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. ఖచ్చితంగా వెళ్తారు. అండ్ మంచి సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులు అసలు వదిలిపెట్టారు. అవును. ఆబ్వియస్గా అవును. తెలుగు వాళ్ళు ఇంకా అసలు ఏ సినిమా అయినా వాళ్ళు పెట్టేసుకుంటారు ఇట్లా, అదే మా అవును. వాళ్ళు అని. సో వర్కింగ్ విత్ సిద్ధు ఎలా అనిపించింది? ఎందుకంటే ఆయన ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. సిద్ధు అందరికీ తెలుసు, చాలా మల్టీ టాలెంటెడ్ అండ్ తనకి యాక్టర్గా ఒక చాలా మంచి రేంజ్ ఉంది. చాలామంది చూడలేదు ఇప్పటి వరకు, ఎందుకంటే తెలుగు చేశారు అంతే. ఆ తర్వాత యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టం, యూనో. ఒక వేరే క్యారెక్టర్ చేస్తున్నారు ఓకే, కానీ మనకి తెలుగు Yes. చాలా నచ్చింది ఇప్పుడు. కానీ ఐ థింక్ ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ మారుతుంది ఆ ఇమేజ్. అవును. అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ హ్యాపెన్ బికాజ్ నేను చాలా యాజ్ అన్ యాక్టర్ గ్రో అయ్యాను. అండ్ ఈ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు హూ నో ద క్రాఫ్ట్ ఇన్సైడ్ అవుట్, యాక్టింగ్ గురించి స్పెషల్గా. అండ్ సిద్ధుకి యాక్టింగ్ తెలుసు, మ్యూజిక్ గురించి చాలా నాలెడ్జ్ ఉంది, డైరెక్షన్ గురించి కూడా చాలా, అవును, మల్టీ టాలెంటెడ్. కానీ ఎప్పుడో ఫోర్స్ చేయలేదు, తన ఒపీనియన్ ఎప్పుడో ఫోర్స్ చేయలేదు. జస్ట్ ఒక సీన్ని ఎలా ఎలివేట్ చేయాలి, ఓకే ఇది యాడ్ చేద్దాము, మీ పర్ఫార్మెన్స్ కూడా ఎలివేట్ అవుతుంది. అండ్ చాలా సెక్యూర్ యాక్టర్. సో నేను చాలా ఎంజాయ్ చేశాను, నేను చాలా రిలేట్ కూడా అయ్యాను, ఎందుకంటే తను కూడా అవుట్ సైడర్. సో నేను తన స్ట్రగుల్స్ కూడా చూశాను, యూనో. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీఈస్ డూయింగ్ సో వెల్, జస్ట్ వెల్ డిజర్వ్డ్. అండ్ ఇప్పుడు ఆడియన్స్కి కూడా ఐ కెన్ జస్ట్ ఆస్క్ దెమ్ టు ఒక ఛాన్స్ ఇవ్వాలి సిద్ధు కూడా, బికాజ్ ఐ థింక్ దే లైక్ హిమ్ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఆ వే ఆఫ్ క్యారెక్టర్స్లోనే కాకుండా సంథింగ్ డిఫరెంట్. మంచి సినిమా అయితే ఖచ్చితంగా నేను చెప్పినట్టు చూస్తారు. సో అంటే తనతో ఎలా వర్క్, అంటే తను చూస్తే చాలా యాక్టివ్గా ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు, అంటే అట్లా ఉంటుంది sets మాకు లో- కనిపించడానికి. సెట్స్లో చాలా ఫోకస్డ్గా పనిచేస్తారు. అంటే జోక్స్ ఇవన్నీ ఓకే ఆఫ్ సెట్, లంచ్ చేస్తున్నప్పుడు, కానీ సెట్స్లో చాలా మెచ్యూర్గా, అవును, వర్క్ విషయంకి వచ్చేసరికి చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు. సో నేను ఎప్పుడో ఐ హ్యావెంట్ సీన్ హిస్ ఎంటర్టైనింగ్ సైడ్ ఆన్ సెట్. అంటే ఆఫ్ సెట్ మేమిద్దరం చూసాము, కానీ ఆన్ సెట్ హీఈస్ వెరీ డిసిప్లిన్, వెరీ ఫోకస్డ్. అండ్ అందుకే ఐ థింక్ హీ ఈస్ వెరీ బికాస్ ఆఫ్ దట్ డిసిప్లిన్. సో